ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. అంతర్రాష్ట్ర జల వివాదాలు, నదీ జల వివాదాల పరిష్కారానికి ఎందుకని ఏళ్లు పడుతోంది? దశాబ్దాల తరబడి ట్రిబ్యునల్లో అవి అలా ఎందుకు మగ్గిపోతున్నాయి? సరికొత్తగా గోదావరి నదీ జలాలు, గతంలో చూస్తే కృష్ణా నదీ జలాల వివాదం, ఎందుకని ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి? రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చొరవ తీసుకోవాలి? ఇక్కడున్నటువంటి రైతులకు సంబంధించి రాష్ట్ర ప్రయోజనాల మీద ఎలాంటి ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది? మనతో పాటుగా ఉన్నారు వాటర్ రిసోర్సెస్ ఎక్స్పర్ట్ ప్రకాష్ గారు. నమస్కారం అండి. సో నదీ జలాల వివాదానికి సంబంధించి చూస్తే కృష్ణా నదీ జలాల ట్రిబ్యునల్ మీద ప్రతిసారి ఒక వివాదం అనేది కొనసాగుతూనే ఉంది. ఎట్ ద సేమ్ టైం గోదావరి నదీ జలాలు మన రాష్ట్రానికి సంబంధించి చూస్తే ఇక్కడ ఉన్నటువంటి నదులేంటి, రైతులకు కావాల్సినటువంటి నీళ్ళెంత, మన వాటా ఎంత, ఇవన్నీ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఏళ్ల తరబడి నానుతూనే ఉన్నాయి. కృష్ణా గోదావరి మనకున్నటువంటి ఫెయిర్ షేర్ ఏంటి అసలు? బచావత్ ట్రిబ్యునల్ అనేది మనకు 1969లో ఏర్పాటు చేశారు అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల పరిష్కారం కోసమే. ఆ రోజుల్లో ఏంటంటే ఈ కృష్ణా నది మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, అప్పటికి తెలంగాణ ఏర్పడలేదు. ఈ మూడు రాష్ట్రాలే కృష్ణా బేసిన్ స్టేట్స్ అన్నట్టు. అయితే ఈ మూడు రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారం కోసం దాదాపుగా 1951 నుంచి ఈ వివాదాలు కొనసాగుతూ వచ్చినాయి. అప్పుడు 1961లో కూడా కృష్ణా గోదావరి కమిషన్ అని చెప్పి 1951లో కూడా వీటి మీద విచారణలు జరిగినాయి. జూలై 27, 28, 1951. అప్పుడు ఇంకా మనం హైదరాబాద్ స్టేట్లో ఉన్నాం. అప్పుడు ఏంటంటే వెల్లోడి ఇక్కడ సివిల్ సర్వీసెస్ ముఖ్యమంత్రిగా ఉండే. మొదటిసారి అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద పరిష్కారం కోసం వెల్లోడి గారే స్వయంగా పోయారు. వాస్తవంగా ఒక ఇరిగేషన్ మినిస్టర్నో లేకుంటే అప్పుడు పీడబ్ల్యూడి అనేవాళ్ళు, లేదా ఒక సెక్రటరీనో పంపించవచ్చు. అయితే మొత్తము కృష్ణా గోదావరి మన ఆంధ్రప్రదేశ్ సంబంధించినంత వరకు ఈ రెండు ప్రధాన నదులు. అయితే ఆ రోజు ఈ రెండు నదుల మీద విచారణ జరిగింది. విచారణ జరిగినప్పుడు గోదావరికి చాలా రాష్ట్రాలు ఉంటాయి, దాదాపు 7 రాష్ట్రాలు గోదావరి బేసిన్ ఉంటుంది. మధ్యప్రదేశ్ నుంచి మొదలుపెట్టి ఇప్పుడు ఛత్తీస్గఢ్ అన్నాం, అప్పుడు మధ్యప్రదేశ్, తర్వాత ఈ సంబంధిత రాష్ట్రాలు మహారాష్ట్ర, ఇవన్నీ కూడా. అయితే ఆ మీటింగ్కి ఒరిస్సా మర్చిపోయారు వాళ్ళు. ఒరిస్సా కూడా అందులో నుంచి ఒక ఇంద్రావతి నది అనేది వస్తుంది, అది వచ్చి గోదావరిలో కలుస్తుంది, వాళ్ళని కూడా పిలవాలనేది కూడా అవగాహన లేకుండే. అయితే ఆ సంబంధిత రాష్ట్రాల వాళ్ళందరూ వచ్చినప్పుడు 3 days వేరే ఏ రాష్ట్రం నుంచి కూడా ముఖ్యమంత్రి రాలే. వెల్లోడి గారు ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కాదు, అధికారి, ఐఏఎస్ అధికారి, అయినా కూడా ఐసీఎస్ అనేవాళ్ళు ఆ రోజుల్లో. ఆ రోజు చాలా ఎట్లెంత్ డిస్కషన్స్ అయినాయి గోదావరి మీద, కృష్ణ మీద. హైదరాబాద్ రాష్ట్రం తరఫున కొట్లాడే అనే చాలా వాటా తీసుకొచ్చాడు. బట్ తర్వాత ఏమైందంటే బూరూరు రామకృష్ణారావు కొంత ప్రయత్నం చేశాడు ప్రాజెక్టులు, పెండింగ్ ప్రాజెక్టులు నిర్మాణం చేయడానికి. కానీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్ ఏదైతే ఉన్నదో ఆంధ్ర నుంచి బలంగా వినిపించింది. నేను ఎందుకు ఇంత బ్యాక్గ్రౌండ్కి వెళ్తున్నా అంటే, పరిష్కారం కాకుండా డిలే కావడానికి కారణం అనేది ఇక్కడ లేదు, అక్కడనే అప్పుడే స్టార్ట్ అయింది. ఉమ్మడి హైదరాబాద్ స్టేట్ ఉన్నప్పుడు స్టార్ట్ అయింది. వాస్తవంగా హైదరాబాద్ రాష్ట్రాన్ని విభజించాలి, ఆంధ్ర రాష్ట్రంతో కలపాలనే డిమాండ్కు ప్రధాన కారణం, టాప్ మోస్ట్ రీజన్ ఏంటంటే, హైదరాబాద్ ప్రభుత్వం ప్రాజెక్టులను నిర్మించాలనుకుంటుంది కృష్ణా గోదావరి మీద. అవి కనుక పూర్తి అయితే మనకు నీళ్లు రావు అనే వాదన ఆంధ్రలో మొదలైంది. నీళ్ళ ప్రాధాన్యత ఆనాటికి ఆంధ్రలో నదీ జలాలు ప్రధానంగా, ఆంధ్రలో రైతులకు, సంపన్న వర్గాలకు, పాలిటీషియన్స్ తెలిసినంతగా తెలంగాణ వాళ్ళకు తెలియదు. ఎందుకంటే మన వ్యవసాయం అంతా కూడా చెరువుల కింద, బావుల కింద. వాళ్ళ వ్యవసాయం అంతా నదీ జలాల ద్వారా. ఎందుకంటే సార్ ఆర్థర్ కాటన్ ఆయన అప్పటికి 100 ఏళ్ల ముందే కృష్ణా బ్యారేజ్ను, గోదావరి బ్యారేజ్ నిర్మించాడు. దాని కింద అక్కడ ఒక 10 లక్షల ఎకరాలకు పైన, ఇక్కడ ఒక 10 లక్షల ఎకరాలకు పైన
ఆయకట్టు అనేది ఎప్పటి నుంచి 1870s నుంచి. అందుకే ఏమైందంటే ఎక్కడైతే అదనపు ఆదాయం ఉంటుందో అక్కడే ప్రాస్పారిటీ ఉంటుంది, ఎకనామిక్ ప్రాస్పారిటీ ఉంటుంది. ఇవాళ కేఎల్ రావు గారు కానీ, కేఎల్ రావు గారి తాత జనరేషన్ వాళ్ళు కానీ సముద్ర మార్గాన లండన్ పోయి, అమెరికా పోయి, రష్యాకు పోయి చదవగలిగారు అని అంటే ఆ అర్ధర్ కాటన్ పుణ్యం. ఆ 4 జిల్లాల వాళ్ళే. మీకు మళ్ళీ రాయలసీమ నుంచి ఎప్పుడు ఆ రోజుల్లో వేరే రాష్ట్రాలకు, దేశాలకు పోయిన వాళ్ళు లేరు. వాళ్ళు మహా అంటే మద్రాసులో, బెంగళూరులో కొద్ది ఇన్వెస్ట్ చేశారు. బట్ మొత్తం ప్రపంచం అంతా కూడా విస్తరించింది అర్ధర్ కాటన్ వల్ల. పంటలు బాగా పండి అప్పుడు ఎక్కువ ఆదాయం వచ్చినప్పుడు ఖర్చు పెట్టాలంటే ఏమీ లేదు, సైకిల్, రేడియో, గడియారం, కనీసం మోటార్ సైకిల్ ఎవరన్నా కట్నం ఎంత ఇవ్వాలంటే పేదోడైతే సైకిల్ అడిగేటోడు, చదువుకున్నోడు డబ్బున్నోడైతే రాజదూత అడిగేవాడు. కార్లు లేని రోజులు, విమానాలు తిరగని రోజులు. అట్లా ఈ వ్యవసాయంలో వచ్చే అదనపు ఆదాయము దాన్ని ఎట్లా ఖర్చు పెట్టాలనే దాని మీద మద్రాసులో ఫిల్మ్ ఇండస్ట్రీ కానీ, మద్రాసులో టీ నగర్లో వ్యాపారాలు కానీ, ఈ బెంగళూరులో చాలా వరకు అనంతపూర్, కర్నూలు నుంచి పోయి అక్కడ ఇన్వెస్ట్ చేయడం కానీ, చిత్తూరు నుంచి పోయి, ఇవన్నీ కూడా ఇక్కడ నీళ్ళ వల్ల వచ్చిన అదనపు సంపాదన. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే నిజాం 1942లో 44 మధ్యకాలంలోనే అన్ని ప్రాజెక్ట్ రిపోర్ట్స్ తయారు చేయించాడు. అప్పర్ కృష్ణ, భీమా, తుంగభద్ర. మనకేందంటే తెలంగాణ 1902లో ఇండియన్ ఇరిగేషన్ కమిషన్ ఒకటి హెచ్చరించింది నిజాంను, మీరు కనుక వెంటనే నల్గొండ, మహబూబ్నగర్ను పట్టించుకోపోయినట్టయితే దేశంలోని 5 ప్రధానమైన కరువు పీడిత ప్రాంతాలలో ఈ 2 జిల్లాలు కూడా ఉంటాయని చెప్పి హెచ్చరించాడు. హెచ్చరిస్తే అప్పుడు ఏలేశ్వరం ప్రాజెక్ట్ అని నాగార్జున సాగర్ ప్లేస్లో ఏలేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఉండేది. అట్లాగే అప్పర్ కృష్ణ, భీమా, తుంగభద్ర ఈ 3 దాదాపు 174 టీఎంసీలు. అట్లే నాగార్జున సార్ కూడా అది ఓన్లీ తెలంగాణ కోసం డిజైన్ చేయబడ్డ ప్రాజెక్టు. దాన్ని కిందికి జరిపి కేఎల్ రావు గారు ఆంధ్రకు అనుకూలంగా, తెలంగాణకు ఇబ్బందికరంగా కట్టాడు ఆయన. ఇవన్నీ కూడా ఏంటంటే అంతర్రాష్ట్ర ఒప్పందంలో వీటన్నిటికీ నీటి కేటాయింపులు ఉన్నాయి. ఎప్పుడు 1951లో కేఎల్ రావు గారు అందులో వన్ ఆఫ్ ది పార్టిసిపెంట్. ఎందుకంటే ఆయన అప్పుడు ప్లానింగ్ బోర్డులో ఉండేది మెంబర్గా. తర్వాత ఆయన ఇరిగేషన్ పవర్ మినిస్టర్ అయ్యాడు. 10 years ఉన్నాడు ఆయన దాదాపుగా. అయితే ఆ టైంలోనే నీళ్లు తెలంగాణకు పోతే మళ్ళీ మనకు దక్కవు, కాబట్టి మనం ఖచ్చితంగా విభజించుకోవాలి, ఆంధ్ర రాష్ట్రాన్ని, హైదరాబాద్ స్టేట్ను విభజించి తెలంగాణతో కలపాలి, అట్లయితేనే మనము నీళ్లు మనకు అంతే సస్యశ్యామలంగా మన ప్రాంతం ఉంటుంది అని చెప్పి అక్కడ వివాదాన్ని మొదలుపెట్టారు. రైపేరియన్ రైట్స్ అని, ఎవరైతే ముందు నీళ్ళను వాడుకుంటారో వాళ్ళకే మొదటి హక్కు ఉంటుంది. అంటే ప్రాజెక్టులు ఎవరైతే ముందు కడతారో వాళ్ళకు ముందు కట్టి నీళ్లను ఉపయోగించుకోవాలి వాళ్ళు, పెండింగ్లో ఉంటే కాదు, నీళ్లు వాడాలి వాళ్ళు. అయితే అప్పుడు ఏం చేశారంటే ఈ 51లో చేసిన ఈ నిర్ణయాన్ని ఒరిస్సా పార్టిసిపేట్ చేయలేదనే పేరుతోని ఒరిస్సాని ఎక్స్క్లూడ్ చేసిన, అంటే అప్పుడు ఒరిస్సా అందులో భాగం కాలే. వాస్తవంగా వాళ్ళు కూడా పార్టిసిపెంట్స్ ఉండాలి. మరి ఎందుకో వాళ్ళని పిలవలేదు. అప్పుడు ఇంద్రావతి నది మీద వాళ్ళకి అవగాహన లేనట్టుంది, ఒరిస్సాను పట్టించుకోలే. ప్రధాన నదులు ఏ రాష్ట్రాలకు వెళ్ళిపోతాయనేది చూశారు. వాస్తవంగా ఒరిస్సాలో గోదావరి నది కనబడదు, కానీ ఇంద్రావతి పెద్ద నది, అది ఒరిస్సాలో పుట్టి ఇక్కడికి వచ్చి. కానీ ఇవన్నీ వల్ల వాళ్ళు ఏంటంటే అది ఒప్పుకోలేదు. తర్వాత కాలంలో ఇక ఆ వివాదాలు కంటిన్యూ అవ్వకుంటూ వచ్చినాయి. 1956లో ఎప్పుడైతే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డదో, ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డప్పుడు ఇవన్నీ రద్దు చేశాడు నీలం సంజీవ్ రెడ్డి. అప్పర్ కృష్ణ, భీమా, తుంగభద్ర, నాగార్జున సార్ దారి మార్చారు, నందికొండ అని చెప్పి. ఇట్లా మొత్తం మన తెలంగాణకు తీరని నష్టం, మళ్ళీ పూడ్చుకోలేని నష్టం ఆ రోజు జరిగింది. నీలం సంజీవ్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో వాళ్ళ రాష్ట్రం ఏర్పాటు చేసిందే ఆ ఉద్దేశంతో. ఏంటంటే మనం ముఖ్యమంత్రిలో ఉంటే మనం నిర్ణయాలు తీసుకోగలుగుతాం, ఈ ప్రాజెక్టులను మనం పెండింగ్ పెట్టగలుగుతాం. ఇచ్చంపల్లి కూడా చాలా పెద్ద ప్రాజెక్ట్ నిర్మాణం చేయాలనేది అప్పుడే అనుకున్నారు. అంటే మామూలు కాదు, అది భారతదేశంలో కాదు ప్రపంచంలోనే అత్యంత పెద్ద ప్రాజెక్ట్ అయ్యేది. దాదాపు 335 టీఎంసీల స్టోరేజ్ ప్లాన్ చేశారు ఆ రోజుల్లో. ఇవన్నీ కూడా రద్దయినాయి. అయితే తర్వాత కేజీ కమిషన్ అని చెప్పి 1961లో ఏర్పాటు చేశారు. దాంతో కూడా పరిష్కారం కాలే. లాస్ట్కి ఏంటంటే 69లో అన్ని రాష్ట్రాలు కూడా
మాకు నీళ్ళల్లో ఎక్కువ వాటా కావాలి, వినియోగం పెరిగింది. పెరగడంతో ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ అటు కర్ణాటక కానీ మహారాష్ట్ర కానీ మళ్ళీ కృష్ణా ట్రిబ్యునల్ వేయాలని, గోదావరి ట్రిబ్యునల్ వేయాలని చెప్పి బాగా ఆందోళన చేస్తే అప్పుడు ఈ 2 ట్రిబ్యునల్స్ ఒక్కరికే ఇచ్చారు. బచావత్ ఆయన రిటైర్డ్ జస్టిస్ ఉండే, ఆయనతో పాటు ఇంకా కొందరు అందులో. అయితే వాళ్ళు ఏం చేశారంటే 73లో కృష్ణానది మీద రిపోర్ట్ ఇచ్చారు, కృష్ణా వాటర్ జలాల పంపిణీకి. మళ్ళీ స్కీమ్ బి అని చెప్పి 75లో ఇంకొక రిపోర్ట్ ఇచ్చారు. అయితే స్కీమ్ బిని ఎగువ రాష్ట్రాలు ఒప్పుకోలేదు, స్కీమ్ బి మన ఆంధ్రప్రదేశ్ కూడా ఒప్పుకోలేదు. ఎగువ రాష్ట్రాలు కావాలన్నాయి, మన ఆంధ్రప్రదేశ్ ఒప్పుకోలేదు. అందులో ఏమన్నారంటే టర్మినల్ స్టేట్ కాబట్టి చివరి అక్కడే ఎండ్ అయిపోతుంది, కృష్ణానది సముద్రంలో కలుస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఎండ్ అయిపోతుంది, ఇప్పుడు ఆంధ్రలో ఎండ్ అవుతుంది. అయితే కరువు కాలంలో వరద తక్కువ వచ్చినప్పుడు ఈ వాటాను మళ్ళీ పునః పంపిణీ చేశారు వాళ్ళు. అంటే ఎంతైతే నీటి లభ్యత ఉంటుందో దాన్ని మళ్ళీ పంచుకోవాలని చెప్తే దాన్ని ఆంధ్రప్రదేశ్ ఒప్పుకోలే. నా చివరి రాష్ట్రం కాబట్టి వచ్చిన నీళ్ళని నేనే పంచుకుంటానని చెప్పింది. దాంతో ఆ స్కీమ్ బి అమలు కాలేదు. 73లో ఇచ్చిన స్కీమ్ ఏనే అమలైంది. అయితే అది 2000 సంవత్సరానికి ఎక్స్పైర్ అయిపోతుంది. వాళ్ళే చెప్పారు కట్ ఆఫ్ డేట్, పునర్విభజన 2000 సంవత్సరం తర్వాత చేయాలి అని. అయినా పట్టించుకోలేదు ప్రభుత్వం. అప్పటికి టీఆర్ఎస్ 2001లో ఏర్పడ్డ తర్వాత నేను విద్యాసాగరరావు గారు, ఆర్ విద్యాసాగరరావు గారు కేసీఆర్తో డిస్కస్ చేసి మళ్ళీ మనం ట్రిబ్యునల్ కోరుదాం, మనకు అన్యాయం జరిగింది. మనము బేసిన్లో 68.5% కృష్ణా బేసిన్ 2 రాష్ట్రాలకు కంపేర్ చేస్తే తెలంగాణ ఆంధ్రలో కృష్ణానది 100% అనుకుంటే 68.5% తెలంగాణ ఉంది, 21.5% ఆంధ్ర ఉంది. కానీ నీళ్లు మాత్రం మనకి 20% వచ్చినాయి, వాళ్ళకు 80% వచ్చినాయి. అంటే వాస్తవంగా రైపేరియన్ రైట్స్ ఆధారంగా కృష్ణా జిల్లాలో ప్రకాశం బ్యారేజ్ కింద ఆ కాలువలు ఏవైతే ఉన్నాయో గుంటూరు జిల్లా కృష్ణా జిల్లాకు పోయే కాలువలు, ఇటు పక్కన ఏలూరు కూడా వస్తుంది కొంత, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ఈ 3 జిల్లాలకు కృష్ణానది నీళ్ళు పోతాయి. అయితే అప్పుడున్న ఆయకట్టు 10 లక్షల ఎకరాలకు పైన ఉండే. 1960ని బేస్ లైన్గా తీసుకున్నారు బచావత్. 60 నాటికి ఏదైతే ఆయకట్టు అమల్లో ఉందో దాన్ని వాళ్ళు పరిగణలోకి తీసుకొని ఫస్ట్ వాళ్ళకు ఆ నీళ్ళ కేటాయింపు చేశారు. అయితే బచావత్ ఏమన్నాడంటే మీకు మీరు మాట్లాడుకున్నట్టయితే ఇది పరిష్కారం అవుతుంది, మమ్మల్ని చేయమని అన్నట్టయితే మేము ఈ పద్ధతిలో చేస్తాం. అంటే వీళ్ళు మాట్లాడుకోవడం కుదరలేదు, కృష్ణా మీద కుదరలేదు, గోదావరి మీద కుదిరింది. అయితే కృష్ణా మీద ఏం చేశారంటే ఆయన ఆనాటికి వినియోగంలో ఉన్న నీటి ఆధారంగా పంపకాలు చేశాడు. నాగార్జున సార్ కూడా ఫస్ట్ టైం వాటర్ వదిలింది 67లో. అయితే అప్పటికి కాలువలన్నీ కంప్లీట్ అయినాయి. అయితే ఆ జాయింట్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఒకటి ఉండే ఆంధ్ర తెలంగాణకు మధ్య, అప్పుడు హైదరాబాద్ స్టేట్కి ఆంధ్రకు. 1955 డిసెంబర్ 10 నాడు శంకుస్థాపన చేశారు నెహ్రూ గారు. అయితే 54-55లో జాయింట్ ప్రాజెక్ట్ రిపోర్ట్ రూపొందించారు. దాన్ని కూడా పరిగణలోకి తీసుకొని ఇప్పటికే ప్రాజెక్టు కట్టారు, వినియోగంలోకి నీళ్ళు వచ్చాయి. ఆనాటికి ఏదైతే సాగైతున్న ఆయకట్టు అమల్లో ఉన్న ప్రాజెక్టులు వాటి ఆధారంగా పంపిణీ చేసినప్పుడు కేవలం 50 టీఎంసీలు మాత్రమే బచావత్ ట్రిబ్యునల్కు మిగిలినాయి. ఎందుకంటే 2060 టీఎంసీలను మొత్తంగా లెక్కేశారు. చేసినప్పుడు పై రాష్ట్రాలకు పోగా మనకు 800 టీఎంసీలు వచ్చాయి. ఈ 800 టీఎంసీలు మనకు, 700 టీఎంసీలు కర్ణాటకకు, పైనున్న మహారాష్ట్రకు 560 టీఎంసీలు. ఈ పద్ధతిలో విభజన జరిగింది. ఆనాటికి వినియోగంలో ఉన్నది ఈ నీళ్ళే, లభ్యత కూడా 2060 టీఎంసీలే. అంటే 75% ఆధారపడదగిన వాటర్ అని చెప్పి తీసుకున్నారు. 100% ఎప్పుడు తీసుకోరు, ఎందుకంటే ఒకసారి లీన్ పీరియడ్లో తక్కువ వస్తాయి, దాన్ని బట్టి లాస్ట్ 75 ఇయర్స్ తీసి చేశారు. 2060 టీఎంసీలలో మనకు వచ్చింది 800 టీఎంసీలు. ఇంకొక 11 టీఎంసీలు మనకు యాడ్ అయినాయి. ఎందుకైనాయి అంటే పునరుత్పత్తి జలాలు అంటారు. అంటే ఎక్కడైతే వాడుకుంటారో వాడుకున్నప్పుడు కొంత పడవాటి నీరు అని వస్తుంది. అంటే పొలంలో వాడుకున్న తర్వాత మళ్ళీ ఆ నీరు బయటకు వస్తుంది, కొంత ఎక్సెస్ వాటర్.
దాన్ని పడవాటి జలాలు అంటారు. ఆ పడవాటి జలాలు మనకు 11 టీఎంసీలు వచ్చినాయి. ఆ 3 రాష్ట్రాలకు సమానంగా పంచారు. 33 టీఎంసీలు వచ్చాయి పడవాటి జలాలు. వాటిని తెలుగులో పునరుత్పత్తి జలాలు అంటారు. ఈ 811 టీఎంసీలకే మనం ప్రాజెక్టులను కొత్తగా ఏమన్నా కూడా డివైడ్ అయితే అక్కడ ఏంటంటే 750 టీఎంసీలు ఆల్రెడీ ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు చేశారు అంచనా. కానీ స్టేట్కి అయితే హోల్గా స్టేట్కి అప్పచెప్పారు, మీరు ఇంటర్నల్గా మీరు మార్పులు చేసుకోవచ్చు అని. అయితే ఆనాటికి ఉన్న వ్యవసాయము నీటి పంపిణీ ఆధారంగా తీసుకున్నప్పుడు ఆ 750 టీఎంసీలలో ఈ 500 టీఎంసీల వరకు ఆంధ్రకే పోయినాయి. వాస్తవంగా కృష్ణా గుంటూరు జిల్లాలది ఆడ కృష్ణా బేసిన్లో చాలా తక్కువ ప్లేస్. ఇందాక చెప్పాను కదా 21 పాయింట్ అంతే, అంటే 30 అంటే 68.5 మనకుంటే 31.5 వాళ్ళకు ఉంటుంది. అందులో ఏంటంటే పెన్నా బేసిన్ ఉంటుంది. బేసిన్ అన్నప్పుడు ఏంటంటే కృష్ణానదిలోకి ఏ నది నుంచి వచ్చినా ఏ వాగు నుంచి వచ్చినా అంతా కృష్ణా బేసినే. అంటే మైసూర్ స్టేట్లో ఉన్న తుంగభద్ర నది దగ్గర నుంచి ఈ భీమా నది కానీ మహారాష్ట్ర నుంచి వచ్చే భీమా నది కానీ ఇవన్నీ మూసీ దగ్గర నుంచి హాలియా మూసీ ఇవన్నీ కూడా కృష్ణా బేసిన్ కిందనే వస్తాయి. వచ్చినప్పుడు ఏంటంటే అదివరకే వాళ్ళకు అనంతపురం కృష్ణ తుంగభద్ర నది మీద ప్రాజెక్టు కట్టారు. ఎప్పుడు 1944లో మొదలుపెట్టి 51 నాటికి అది పూర్తి అయిపోయింది. అది కూడా పరిగణలో తీసుకున్నారు కదా. కాబట్టి రాయలసీమ పోతున్న నీళ్ళు కానీ కృష్ణా ప్రకాశం బ్యారేజ్ కాలువల ద్వారా కృష్ణా జిల్లాలో గుంటూరు జిల్లాలో ఇచ్చిన ఆయకట్టు కానీ ఇవన్నీ కలిపితే 500 టీఎంసీలకు పైన అయింది వాళ్ళకు. మనకు వచ్చింది ఎంత అప్పుడు అంటే 278 టీఎంసీలు. అంటే మన రివర్స్ అయింది. బేసిన్ మనది ఎక్కువ ఉంది, వాటర్ మాత్రం వాళ్ళకి ఎక్కువ పోయింది. దాని మీద మొదటి నుంచి ఆ వివాదం కొనసాగుతూ వచ్చింది. అయితే సమైక్య రాష్ట్రంలో కూడా 69 ఉద్యమం అప్పుడు ఈ వాదన వచ్చింది, మాకు అన్యాయం జరుగుతూ ఉంది. కరెక్ట్గా అప్పుడే ట్రిబ్యునల్ విచారణ జరుగుతూ ఉంది. కాబట్టి 73లో ట్రిబ్యునల్ రిపోర్ట్ వచ్చినాక దాన్ని ఆంధ్రకు అనుకూలంగా తెలంగాణకు వ్యతిరేకంగా వచ్చిందనే ఫీలింగ్. అప్పటికి తెలంగాణ ఉద్యమం పూర్తిగా ఆగిపోయింది. బట్ ఆ నీళ్ళల్లో అన్యాయం జరిగిందనే అది మాత్రం మనలో ఉంది. మనం వెయిట్ చేసాం 2000 సంవత్సరంలో మళ్ళీ కొత్త చేయడానికి దాన్ని. కాబట్టి మేము ఈ విషయాలన్నీ కూడా విద్యాసారావు గారు నేను కలిసి కేసీఆర్ గారికి ఎక్స్ప్లెయిన్ చేశాం. లేదు మనం కొత్త ట్రిబ్యునల్ డిమాండ్ చేద్దామని చెప్పి మేము పెద్ద ఎత్తున దాని మీద ఆందోళన. నేనే ఒక బుక్లెట్ రాశాను తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో, ఒక 16 పేజీల బుక్లెట్ అది. అందులో మొత్తం జరిగిన అన్యాయాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. అయితే నన్ను విద్యాసారావు గారిని మాతో పాటు ఒక పొలిటీషియన్ ఉండాలి కాబట్టి నాయన నరసింహారెడ్డి గారిని, ఈ కడియం శ్రీహర్ గారు అప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ 2003లో, అయితే ఆయన కండక్ట్ చేశాడు ఈ నదీ జలాల విషయమై ఒక చర్చ, అఖిలపక్ష చర్చ జరగాలని చెప్పి అఖిలపక్షం తరఫున పిలిచాడు. పిలిస్తే నేను ఒక గంట సేపు మాట్లాడాను. ఆయన ఓవైసీ ఆపడానికి ట్రై చేశాడు. ట్రై చేస్తే శ్రీహర్ గారు ఒక మాట అన్నారు, నేనే చాలా విషయాలు నేర్చుకుంటున్నా అని చెప్తుంటే కాబట్టి మీరు ఆపొద్దు ఆయనను అని చెప్పి దీని మీద 100 ఆర్టికల్స్ రాశాడు. మనం తెలియని విషయాలు తెలుసుకుందాం, మన స్టేట్ ఇంట్రెస్ట్ కోసం మాట్లాడుతున్నాడు తన పర్సనల్ ఇంట్రెస్ట్ ఏమి ఉండదు కదా అని చెప్పి అంటే ఓవైసీ గారు సైలెంట్ అయ్యారు. విద్యాసారావు గారు నాకు అవకాశం ఇచ్చారు, ఎందుకంటే ఆయన సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి వచ్చారు కాబట్టి అప్పటికి ఇంకా పూర్తిగా ఆయనకు అన్ని ప్రాజెక్టుల మీద అవగాహన రాలే. సో అట్లా నాకు అవకాశం దొరికింది. అది లాస్ట్ మీటింగ్, ఫస్ట్ మీటింగ్, లాస్ట్ మీటింగ్. ఇంకా ఒకే మీటింగ్ అయింది. ఇంకో మీటింగ్ అయింది కానీ అందులో మనకు జరుగుతున్న అన్యాయాల మీద, అంటే భీమా మీద, కృష్ణా మీద అక్రమంగా అప్పర్ స్టేట్స్ ఎట్లా ప్రాజెక్ట్ నిర్మిస్తున్నాయనే దాని మీద జరిగింది. అప్పుడు నేను శాటిలైట్, ఆ రోజుల్లో శాటిలైట్ మ్యాప్స్ను డౌన్లోడ్ చేసి తీసుకుపోయి అందులో డిస్ప్లే చేశాను. అంటే మనం భీమా నదిని కొద్దిగా విహంగ వీక్షణ చేస్తే దాని మీద 18 డ్యామ్స్ కనబడ్డాయి. ఒకటేమో ఫిజికల్గా నేను పోయి ఫోటోలు తీసుకొచ్చా, మిగతా 17 కర్ణాటక రాష్ట్రంలో ఉండే, అవి మహారాష్ట్రలో ఉండే. తర్వాత బాబ్లీకి ముందు మంజిరా మీద 32 అక్రమ ప్రాజెక్టులు కట్టారు. ఇవన్నీ మన రాష్ట్రానికి తెలియవు, అవన్నీ బయటపెట్టాము అప్పుడు తిరిగి. నన్ను జకీర్ని రూమ్లో స్థలం వేశారు ఇక్కడ భీమా నది మీద. మేము ఎంక్వైరీకి పోతే అప్పుడు టీవీ నైన్లో జకీర్ ఉండే, మా ఇద్దరిని రూమ్లో స్థలం పెడితే రవిప్రకాష్ గారికి ఫోన్ చేసి అక్కడ నుంచి
అక్కడ కర్ణాటక మినిస్టర్ ఫోన్ చేస్తే వదిలేశారు. మళ్ళీ కాంట్రాక్టర్ ఎవరో కాదు, రాయలసీమ. అంటే వాళ్ళకు తెలుసుందో లేదో తెలుసు. ఇట్లా జరిగింది. సరే, ఇవాళ ఏంటంటే మేము డిమాండ్ చేసిన తర్వాత 2004లో బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ వేశారు. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అప్పుడు ప్రొయాక్టివ్గానే ట్రిబ్యునల్ కావాలని డిమాండ్ చేసింది. ఆయన ముఖ్యమంత్రి కదా. మొత్తానికి ఏంటంటే అప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ట్రిబ్యునల్ వచ్చింది. కానీ దారుణం ఏంటంటే 20 సంవత్సరాలు దాటింది ఆ ట్రిబ్యునల్ వచ్చి. ఆయన అప్పటికే రిటైర్డ్. ఆ పెద్ద మనసుతోనే ఇప్పటికీ బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ రేపు 19, 20, 21 తేదీల్లో కూడా మళ్ళీ వాదనలు వినబడుతున్నాయి. అయితే మన 50 టీఎంసీలు ఏవైతే బచావ్ దగ్గర మిగిలినాయో వాళ్ళు ఏం చేశారంటే శ్రీశైలం ప్రాజెక్ట్ అప్పటికి నిర్మాణం అయింది. అయితే అది సాగునీటి ప్రాజెక్ట్ కాదు, అదే ఓన్లీ విద్యుత్ ప్రాజెక్టే, జల విద్యుత్ ప్రాజెక్టు. తర్వాత దానిలో నుంచి తెలుగు గంగా అని ఒకటి క్రియేట్ చేసి ఆ తర్వాత ఇరిగేషన్ బాగా పెంచుకున్నారు. అది బ్రజేష్ కుమార్ బచావత్ ట్రిబ్యునల్ తీర్పుకు విరుద్ధం. కానీ వాళ్ళు ఏం చేశారు, మిగులు జలాలు ఆంధ్రప్రదేశ్కు రైట్ ఉంది, వరద జలాలను వాడుకునే రైట్ బచావతే ఇచ్చింది, కాబట్టి మేము వరద జలాలనే వాడుకుంటామని చెప్పి ప్రాజెక్ట్ రిపోర్ట్లో రాసి కట్టుకున్నారు. తెలుగు గంగ కూడా మద్రాసుకు మంచినీళ్ళు ఇవ్వాలంటే పైప్ లైన్ ద్వారా ఇవ్వాలి. ప్రపంచంలో ఎక్కడైనా డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ ద్వారా పోతుంది. కానీ చాలా పెద్ద కాలువ కట్టారు అప్పుడు ఎన్టీ రామారావు పీరియడ్లో. ఎందుకు అని అంటే ఏమన్నారంటే వరద జలాలు వచ్చినప్పుడు మేము దానిలో వాటర్ వాడుకుంటాం, మద్రాసు పోయే 15 టీఎంసీలే వాడుకుంటాం. తర్వాత ఏం చేశారు, ఒక కొత్త ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు, ఎస్ఆర్బిసి అని. ఏదై పోతిరెడ్డిపాడు కంటే ముందే ఎస్ఆర్బిసి ప్రాజెక్టుకు అనుమతులు తీసుకున్నారు. ఏమన్నారంటే మాకు కేసీ కెనాల్లో కేటాయింపులు ఏవైతే జరిగినాయో, కేటాయింపులు జరిగేటప్పుడు ఏమన్నారు, మాకు ఇవి సరిపోవు, మాకు 40 టీఎంసీలు నీళ్ళు కావాలన్నారు. తీరా వాళ్ళకు 20 టీఎంసీలు కేటాయించిన తర్వాత అప్పుడేమన్నారు, మేము దీన్ని లైనింగ్ చేసి మేము ఆదా చేసుకొని ఈ నీళ్ళను మేము 10 టీఎంసీలు కొత్త ప్రాజెక్టు పెట్టుకుంటాం అన్నారు. ఇట్లా రకరకాల అక్కడ సెంటర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి నీలం సంజయ్ రెడ్డి రాష్ట్రపతి, జనతా గవర్నమెంట్ వచ్చింది, వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఏం చేశారు, ఎస్ఆర్బిసికి అనుమతి తెచ్చుకున్నారు. అది నికర జలాలతోని పారే ప్రాజెక్ట్ కింద ఈ సేవింగ్ అనేది ఒకటి క్రియేట్ చేసి తీసుకొచ్చారు. తెలంగాణ గొడవ చేస్తుందని చెప్పి ఏం చేశారు, మీకు కూడా కేటాయిస్తాం, డెల్టాలో మేము వరల్డ్ బ్యాంక్ నుంచి లోన్ తెచ్చుకొని డెల్టాను మోడర్నైజ్ చేస్తున్నాం, 20 టీఎంసీలు అందులో కూడా ఆదా అవుతున్నది, ఆ 20 టీఎంసీలు మీకు ఇస్తున్నాం అని చెప్పేసి భీమా ప్రాజెక్టు, ఈ 2 కొత్త ప్రాజెక్టులు నికర జలాల మీద ఆధారపడే ప్రాజెక్టులు యాడ్ అయినాయి. బచావత్ ఏం చేసింది, 33 టీఎంసీలు శ్రీశైలం ఆవిరి నష్టం ఉంటుంది కాబట్టి మా చేతిలో అది కూడా లేదు, మా దగ్గర ఉన్న 50.84 టీఎంసీలు ఉండే అందులో నుంచి మేము దీనికి ఇవ్వంగా మా దగ్గర మిగిలిన 17.84 టీఎంసీలే అని చెప్పి లాస్ట్కు బచావత్ కొత్తగా డిసిషన్ తీసుకున్నది ఏంటంటే ఓన్లీ 17.84 టీఎంసీలే. అవి ఏం చేసింది, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం జరిగింది అలా రాశారు. ఒకవేళ కనుక తెలంగాణ ఆంధ్రతో కలవకపోయి ఉంటే మహబూబ్ నగర్ పరిస్థితి ఇట్లా ఉండేది కాదు. భీమా, అప్పర్ కృష్ణ, తుంగభద్ర ఇవి 174 టీఎంసీల నీళ్లు వచ్చి ఉంటే 17 లక్షల ఎకరాల పంటలు పండి ఉండేది, రూపురేఖలు మారిపోయి ఉండేది. కాబట్టి నష్టం జరిగింది, కాబట్టి ఆ జిల్లాకు మేము కేటాయిస్తున్నాం అని ఇంకొక మాట కూడా రాశారు. ప్రభుత్వము ఈ నీళ్లను వేరే దిక్కు తీసుకపోదనే ఒక నమ్మకంతోని అని. ఆ 17.84 టీఎంసీలు వాళ్ళు కేటాయించింది 73లో. కానీ ఎన్ని ఆందోళనలు చేసినా కూడా ఆ నీళ్ళ మీద ప్రాజెక్టు కట్టలేదు. ఎందుకంటే ప్రాజెక్టు కడితే ఆ 17.84 తెలంగాణకు ఉపయోగపడతాయి. ఇప్పుడైతే స్వేచ్ఛగా వెళ్ళిపోతున్నాయి అవి, శ్రీశైలం బ్యారేజ్ ఆ తర్వాత పైకి. కానీ ఎప్పుడైతే ఈ అక్కడ బాగా పుల్లారెడ్డి అని ఎక్స్ఎమ్మెల్యే ఉండేవాడు, ఆయనే బాగా డిమాండ్ చేశాడు జూరాల ప్రాజెక్టు. అట్లే సమరసింహారెడ్డి వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళంతా ఫైనల్గా ఏంటంటే గద్వాల తాలూకాలో ఆ జూరాల అనే గ్రామం దగ్గర జూరాల ప్రాజెక్టు కట్టారు ఈ 17.84 టీఎంసీల కోసం. అది తెలంగాణలో కృష్ణానది మీద ఉన్న మొట్టమొదటి ప్రాజెక్టు, ప్రధాన నది మీద. స్టోరేజ్ మాత్రం తక్కువ చేశారు.
ఆ రాయచూరు జిల్లా మునిగిపోద్దనే ఉద్దేశంతో పక్కనే రాయచూరు ఉంటుంది, సబ్మర్జెన్స్లో రాయచూరు ఉంటుంది, అప్పటికే డెవలప్ అయిన సిటీ అది, పక్కనే సిమెంట్ ఫ్యాక్టరీస్ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి దాన్ని 17.84 టీఎంసీలు వినియోగించుకోవాలంటే 11 టీఎంసీల రిజర్వాయర్ ఉండాలి. రిజర్వాయర్ కట్టారు కానీ ఎప్పుడు ఉంచారు 11 టీఎంసీలు, ఎందుకంటే మునిగిపోతుంది. మ్యాక్సిమం ఏంటంటే 8 టీఎంసీలు, అంతకంటే ఎక్కువ అని లాపరు. ఇప్పుడు దానిలో నుంచే మళ్ళీ భీమాకు పోవాలి, దానిలో నుంచి నెట్టంపాడుకు పోవాలి, ఇప్పుడు దానిలో నుంచే కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్కు ఈయన పెట్టింది. అది కేసీఆర్ ఏం చేసిండంటే దాని మీద బాగా బర్డెన్ పడుతుందని పాలమూరు రంగారెడ్డిని కూడా దాని మీద పెట్టారు. బట్ కేసీఆర్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా దాన్ని అక్కడి నుంచి తీసి శ్రీశైలం రిజర్వాయర్కు మళ్ళించాడు. ఎందుకంటే శ్రీశైలంలో అయితే స్టోరేజ్ ఎక్కువ ఉంటుంది, మనకి ఎప్పుడైనా నీళ్ళు దొరుకుతాయి. దూరాలు అయితే ఓన్లీ సీజన్లో మాత్రమే లిఫ్ట్ చేసుకోవాలి, తక్కువ టైం ఉంటుంది. అప్పటికి అది ఉన్నది 6-7 టీఎంసీలు, దాని మీద ఒక పక్కన 20 టీఎంసీలు భీమాకు రావాలి, మళ్ళీ ఒక 20 టీఎంసీలు నెట్టంపాడు పోవాలి. అది సర్ప్లస్ వాటర్ అయినా కూడా అందులోకెళ్ళే పోవాలి. జూరాలది కూడా మళ్ళీ దానికో 17.84 టీఎంసీలు. అది 7 టీఎంసీలకు వెళ్ళి 90 రోజుల కంటే ఎక్కువ ఫ్లో ఉండదు. ఇంత వాటర్ తీసుకోవడం సాధ్యం కాదని నేను పాలమూరు రంగారెడ్డికి పోయాడు, అది శ్రీశైలం రిజర్వాయర్ను పెట్టుకున్నాడు. అయితే ఆంధ్ర తెలంగాణ విడిపోకముందే 2010 డిసెంబర్ 31 అదే రోజు శ్రీకృష్ణ కమిటీ నివేదిక వచ్చింది, అదే రోజు బ్రజేష్ కుమార్ నివేదిక కూడా వచ్చింది. బ్రజేష్ కుమార్ తీర్పు ఇచ్చాడు 2010లో. అయితే ఆ శ్రీకృష్ణ కమిటీది కూడా అదే రోజు రావడంతో ఇది అందరి దృష్టి రాలేదు, ఇది మీడియా దృష్టికి కూడా ఎక్కువ రాలేదు అది. బట్ తర్వాత ఏమైంది, మాకు తెలంగాణ రాష్ట్రం వస్తుందనే ఉద్దేశంతో దాన్ని నోటిఫై చేయొద్దని చెప్పి, అంటే అప్పటికే సోనియా గాంధీ చిదంబరం ద్వారా తెలంగాణ ఇస్తామని హామీ ఇచ్చింది కదా, కోర్టు పోయారు. ఆ కోర్టులో అది 2-3 సంవత్సరాలు నడిచింది. అప్పటికి రాష్ట్ర విభజన జరిగింది. జరిగిన తర్వాత దాన్ని నోటిఫై చేయొద్దని ఏదైతే ఇంటరిమ్ జడ్జిమెంట్ వచ్చిందో అదే నిలబడ్డది. అంటే అది గవర్నమెంట్ రిపోర్ట్ ఇచ్చినా కూడా దాని ఆధారంగా నోటిఫికేషన్ రావాలి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి. బ్రజేష్ కుమార్ తీర్పు ఆధారంగా మేము ఈ నీళ్లను కేటాయిస్తున్నాం, పంపిణీ చేస్తున్నాం అని. అది రాకపోయేసరికి ఆంధ్ర తెలంగాణ మధ్య మళ్ళీ నీళ్లు పంచాలి, ఎందుకంటే రాష్ట్రం విడిపోయింది. మరి ఎవరు పంచాలి? ఎన్ బ్లాక్గా 811 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చారు. తెలంగాణ ఏమన్నది, మాకు 500 టీఎంసీలకు పైన రావాలని గొడవ చేశాం. అయితే ఆంధ్ర తెలంగాణ మధ్య నీళ్ళను మళ్ళీ పంచాలని చెప్పి బ్రజేష్ కుమార్కు ఇచ్చారు. సరే, వాళ్ళు కూడా మళ్ళీ మాది కూడా పునఃసమీక్ష చేయాలని వాళ్ళు అన్నారు. బ్రజేష్ కుమార్ ఏం చేసినట్టే 2010లో లేని నీళ్ళను క్రియేట్ చేశాడు. ఎట్లా అంటే పేపర్ మీద క్రియేట్ అప్పుడేమో 75% ఆధారపడ్డ జిల్లాలని చెప్పేసి వాళ్ళు 2060 టీఎంసీలు అన్నారు. ఈయన ఏం చేశాడు, 65% లెక్క కట్టాడు. కట్టి ఎక్కువ చూపెట్టాడు 2300 పై చిలుకు. ఆ పైన వచ్చిన వాటర్ ఉంది కదా, దాన్ని మళ్ళీ కేటాయించాడు. మళ్ళీ కేటాయించడం వల్ల అది కర్ణాటక మహారాష్ట్రకు పెద్దగా ఏమీ వచ్చింది లేదు, పోయింది లేదు. బట్ కొంత వాటర్ని మళ్ళీ జూరాల పైన మన తెలంగాణ బార్డర్లో ఈ నీళ్ళను వాడుకోవడానికి ఆయన మళ్ళీ కొంత వాటర్ క్రియేట్ చేశాడు. బట్ వచ్చే వాటర్ అయితే అంతే ఉంటుంది. సో అది ఏమైనా కూడా ఆ తీర్పును ఆపి మళ్ళీ పునర్విచారణ మొదలైంది. ఇప్పుడు మళ్ళీ 10 ఏళ్ళు అయింది. అయితే ఇది కాలయాపన జరగడానికి 2 కారణాలు ఉంటాయి. ఒకటేమో చాలా ఆయన పెద్ద మనిషి బాగా, ఆయన రిటైర్ అయినాకనే ట్రిబ్యునల్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు 80 పైనే ఉంటాడు. అంటే ఆయన ఆరోగ్యరీత్యా రోజు కూర్చోవడం ఆయనకు సాధ్యం కాదు. అంత అవగాహన వచ్చింది కాబట్టి ఆయనను మార్చి ఇంకోరిని పెట్టే ఆలోచన ప్రభుత్వం చేయట్లేదు. సరికొత్తగా మొదలు పెట్టడం ఎందుకు అని. తర్వాత నెలకు ఒకసారో 2 సార్లు కూర్చుంటాడు ఆయన. ఇంకోటి, కేంద్ర ప్రభుత్వానికి కూడా సీరియస్నెస్ లేదు. ఇక్కడ పొలిటికల్ కామెంట్ చేయదలుచుకున్నాడు ఆయన. వీళ్ళిద్దరు కొట్లాడుకుంటేనే మాకు అడ్వాంటేజ్ అని మోడీ గవర్నమెంట్ ఆలోచిస్తూ ఉంది. లేకుంటే వాళ్ళు అనుకుంటే 2014లో జడ్జిమెంట్ వచ్చేది 2 రాష్ట్రాల మధ్య పంపిణీ చేయడానికి. సరే, డిమాండ్స్ ఎవరెన్ని పెట్టినా కూడా కొన్ని ప్రపంచవ్యాప్తంగా అంతర్రాష్ట్ర నదీ జలాలను ఎట్లా పంచాలి అనే దాని మీద కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి, కొన్ని తీర్పులు ఉంటాయి. కష్టమా అదేమన్నా? బట్ కాలయాపన జరుగుతూ ఉంది. దానివల్ల ఈ 2 రాష్ట్రాల మధ్యలో
గొడవలు స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు మళ్ళీ జగన్ ఉన్నప్పుడే రాయలసీమ ఎత్తిపోతుల పథకం పెట్టాడు. అది కనుక అమల్లోకి వస్తే అసలు మహబూబ్నగర్కు నీళ్ళే రావు, నల్గొండకు రావు, మహబూబ్నగర్కు రావు, నాగర్సార్ ఎండిపోతుంది, శ్రీశైలం కూడా ఎండిపోతుంది. మరి ఇట్లాంటి పరిస్థితి ఉంటే ఎట్లా సాధ్యమవుతుంది? ఎందుకంటే జూరాల కిందనే రాయలసీమ ఎత్తిపోతుల పథకం ఉంది, శ్రీశైలంలోకి నీళ్ళు రాకముందే. అక్కడి నుంచే ఒక 30-40 టీఎంసీలను తీసుకుపోయి అందులో కొద్ది నీళ్లు శ్రీశైలంలోకి వస్తే పోతిరెడ్డిపాడు ద్వారా రాజశేఖర రెడ్డి గారు దాన్ని వైడెన్ చేశాడు. అదివరకు ఏంటంటే కేవలం తెలుగు గంగ కోసం, అంటే మద్రాసుకు మంచినీళ్ళు ఇవ్వడానికి, ఎస్ఆర్బీసీ కోసం 11,500 క్యూసెక్లు, అంటే రోజుకు ఒక టీఎంసీ తీసుకుపోవడానికి అవకాశం ఉండే. రాజశేఖర రెడ్డి ఏం చేశాడు, ఏ అనుమతి లేకుండానే ఇది పాడైపోయింది. అప్పటికి 20 ఏళ్ళు కూడా కాలేదు అది గట్టి, ఇప్పుడు కూడా వాడుకుంటాను, అది పాడైపోయింది లేదు, ఏం లేదు. పక్కన ఇంకోటి పెద్దది కట్టాడు పోతిరెడ్డిపాడు, అందులో నుంచి రోజుకు 5 టీఎంసీలు తీసుకుపోవచ్చు. కాలువలు కూడా 60,000 క్యూసెక్కులు, అంటే 5-6 టీఎంసీలు ఒకటేసారి తీసుకుపోయేటట్టు. పాతది మూసేయనే లేదు. అంటే నదిని అది సరిపోదని చెప్పి ఇప్పుడు జగన్ ఎందుకు చేసిండంటే, శ్రీశైలం రిజర్వాయర్లకు వచ్చిన నీళ్లను కల్వకుర్తి, పాలమూరు రంగారెడ్డి, కల్వకుర్తికి అల్లకెళ్ళే తీసుకోవాలి, పాలమూరు రంగారెడ్డికి శ్రీశైలం రిజర్వాయర్లకు వెళ్ళి తీసుకోవాలి, మళ్ళీ ఎస్ఎల్బిసి మాధవరెడ్డి టన్నెల్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి శ్రీశైలం రిజర్వాయర్లో నీళ్ళు వస్తే ఇవన్నీ లేకముందు పోతిరెడ్డిపాడు ద్వారా వాడుకోవాలనుకున్నారు. ఇప్పుడు ఇవన్నీ వచ్చేసరికి మనకు నీళ్లు దొరుకుతాయో లేదో అని శ్రీశైలంలోకి రాకముందే ఓ టన్నెల్ పెట్టి ఇప్పుడు రాయలసీమ ఎత్తిపోతుల పథకం అని చెప్పి తీసుకుపోతున్నారు. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మొత్తం రైట్ మాకే ఉంటుంది ఈ కృష్ణానది మీద. అందుకే ఒకసారి కేసీఆర్ వాళ్ళను హెచ్చరించిండు, మీరు కనుక ఇదే పద్ధతిలో రాయలసీమ ఎత్తిపోతుల పథకం ద్వారా తీసుకుపోదలుచుకుంటే జోగులాంబ దగ్గర మేము బ్యారేజ్ కట్టి ఒక్క చుక్క నీళ్లు కిందికి రానియకుండా అక్కడి నుంచి మేము డైవర్ట్ చేసుకుంటామని చెప్పాడు. ఈ వాగ్వివాదాల మధ్య అది మాత్రం కొనసాగుతూనే ఉన్నది. అప్పుడు చెన్నైలో ఉన్న గ్రీన్ ట్రిబ్యునల్ దగ్గర స్టే తీసుకొచ్చాం. సుప్రీంకోర్టులో కూడా దీని మీద పిటిషన్ ఉన్నది. కేంద్ర జలశక్తి దగ్గర కూడా అభ్యంతరం చెప్పాం. కేఆర్ఎంబి వచ్చినాక దాని దగ్గర అభ్యంతరం చెప్పాం. ఇన్ని ఉన్న తర్వాత కూడా యథేచ్ఛగా అక్కడ పనులు జరుగుతూనే ఉన్నాయి. ఆఖరికి ట్రిబ్యునల్ ఏం చేసింది, ఒక కమిటీని పంపింది. ఆ కమిటీ కూడా వచ్చి విజిట్ చేసి పనులు జరుగుతున్నాయని రిపోర్ట్ ఇచ్చింది. రేవంత్ రెడ్డి ఒక్కరోజు దాని మీద స్పందించలేదు. చంద్రబాబు వచ్చి 1 year అయింది. మరి ఒక్కనాడన్నా చంద్రబాబుకో లేఖ రాసి మీరు దాన్ని ఆపండి అనలే. పోనీ ట్రిబ్యునల్ దగ్గర కానీ లేకుంటే కేఆర్ఎంబి దగ్గర కానీ ఒక్కనాడు కూడా దాన్ని ఆపలేదు. అంటే మేము అప్పుడప్పుడు అంటుంటాం, ఇతను రుణం తీర్చుకుంటాడు చంద్రబాబుది అని. చంద్రబాబు ఆయన గురువు, మానసికంగా చంద్రబాబుతో ఉన్నాడు, ఫిజికల్గా కాంగ్రెస్తో ఉన్నాడని చెప్తాం. దీనికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? ఇవన్నిటి మీద బ్రజేష్ కుమార్ తొందరగా తేలిస్తే ఈ ప్రాబ్లం ఉండదు. వాళ్ళ వాటానీళ్ళు వాళ్ళు ఎక్కంచన్నా తీసుకుపోని, బట్ ఆయన తేల్చట్లేదు. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్వయంగా పోయారు అక్కడికి, ఢిల్లీ పోయి ట్రిబ్యునల్ కూడా పోయాడు. నేను అప్రిషియేట్ చేస్తాను. ఎందుకంటే అడ్వకేట్లను పంపడమే కాకుండా స్వయంగా ఒక మంత్రి పోవడం వల్ల దాని సీరియస్నెస్ వస్తుంది. బ్రజేష్ కుమార్ గారు దాన్ని సీరియస్గా తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా ఆయన కృతజ్ఞతలు చెప్తాను, నేను అభినందనలు కూడా చెప్తాను. ఇదే వేగాన్ని ఇంకొక 2-3 వాయిదాలలో నడిపించేసి 2025 ఎండ్ లోపలనైనా ఆ ట్రిబ్యునల్ తీర్పు వచ్చినట్టయితే, అది కూడా మనకు అనుకూలంగా తెచ్చుకోగలిగితే డెఫినెట్గా మనకు అడ్వాంటేజ్ ఉంటుంది. ఇప్పుడు ఆ బీమాకు ఇచ్చిన 20 టీఎంసీలు కలిపితే మనకున్నది ఏంటంటే 299 టీఎంసీలు, దాదాపుగా 98-99 టీఎంసీలు. ఇదే మనం వాడుకోవాలి. వాళ్ళకు మాత్రం 500లకు పైన, 500 టీఎంసీలకు పైన వాళ్ళకు ఉన్నాయి, ఆంధ్ర రాయలసీమ కలిపి. కాబట్టి ఇది అన్యాయం. 68.5% బేసిన్ మన దగ్గర ఉండి వాళ్ళకు మనం నీళ్ళు ఎక్కువ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ట్రిబ్యునల్ దీన్ని సానుకూలంగా ఇక్కడ ప్రాంతాల నిష్పత్తిగా ఇక్కడ కూడా ఆయకట్టు బాగా పెరిగిన దాన్ని పరిగణలోకి తీసుకొని ఎప్పటి రైపేరియన్ రైట్సో కాకుండా ఇప్పుడు మారిన పరిస్థితులు. రెండవది ఏంటంటే వెనకటి రోజుల్లో ఒక అంచనా ఉండకపోయేది. 1 టీఎంసీ అంటే 6,000 ఎకరాలని లెక్క ఉండేది.
ఇప్పుడు 10,000 ఎకరాలు వాడుకుంటున్నారు. మోడర్నైజేషన్ చేయడం వల్ల నీటిని ఎక్కువగా వినియోగంలోకి తీసుకొచ్చారు, వేస్టేజ్ అనేది లేకుండా. తర్వాత తక్కువ నీటితోనే ఎక్కువ పంటలు పండుతున్నాయి. కాబట్టి దాన్ని అంతా కూడా పునరాలోచించి ఇంకా డ్రిప్ ఇరిగేషన్ ఇట్లాంటి ఆరుతడి పంటలు, 2 సార్లు వరి పంటే కాకుండా కొంత ఒక పంట ఆరుతడి పంటలు ఇట్లాంటి చేయడం వల్ల ఏమైందంటే పునఃపంపిణీ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అది మనకు రావాలి. గోదావరి విషయంలో కూడా ఒక మాట చెప్పి క్లోజ్ చేస్తాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే గోదావరిలో సర్ప్లస్ వాటర్ ఉంది. ప్రతి సంవత్సరం ఒక 3,000 టీఎంసీల నీళ్లు వృధాగా సముద్రంలోకి పోతూ ఉన్నాయి. కాబట్టి వెనకటి నుంచే ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది ఉమ్మడి రాష్ట్ర విభజన జరిగినప్పుడు తెలంగాణ ఒప్పుకోకపోయినా కూడా ఆ కండిషన్ మీద తెలంగాణ ఇచ్చారు. మీకు తెలంగాణ ఇస్తాం కానీ మీరు పోలవరాన్ని ఒప్పుకోవాలి. సో డీమ్డ్ టు బి యాక్సెప్టెడ్ అని రాశారు యాక్ట్లో. ఇంకా తర్వాత తెలంగాణ అభ్యంతరం చెప్పడానికి కూడా లేదు. సో అట్లా పోలవరం వచ్చింది వాళ్ళకి. ఇప్పుడు నదీ జలాలను ఇతర రాష్ట్రాలకు తీసుకుపోవాలంటే ముందు ఆ బేసిన్ అవసరాలు తీరాలి. ఇప్పుడు కృష్ణా గోదావరి బేసిన్లో చివరి రాష్ట్రాలుగా ఉన్న ఆంధ్ర తెలంగాణ అవసరాలు తీరకుండా కావేరీ బేసిన్ కానీ పెన్నా బేసిన్ కానీ వాటిని తీసుకుపోవాలనుకున్నప్పుడు తెలంగాణ అభ్యంతరం చెప్తా ఉంది. మాకు ఇచ్చిన వాటరు 968 టీఎంసీలు గోదావరిలో. గోదావరి ఏం చేశారు, 1480 టీఎంసీలను గోదావరిలో ఆంధ్ర తెలంగాణ వాటా కింద పరిగణలోకి తీసుకున్నారు. అందులో చాలా నీళ్లు ఉన్నాయి. పై రాష్ట్రాల ఓంగ మన 2 రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్కి వచ్చింది 1480. అందులో ఉమ్మడి రాష్ట్రానికి ఇస్తారు నీళ్లను, ప్రాజెక్టుల వారికి ఇవ్వలే. ఎందుకంటే కాంప్రమైజ్ అయినాం. బచావ్ ట్రిబ్యునల్ ముందు ఇది విచారణ 1975-76లో చేపట్టారు. 1980లో తీర్పు వచ్చింది బచావత్. ఈ 5 ఏళ్ల కాలంలో విచారణ జరిపినప్పుడు ఈ ఒప్పందాలు జరిగినాయి. బచావత్ ఏమన్నాడంటే మీరు పరిష్కరించుకుంటే నా అవసరం లేదన్నాడు. అప్పుడు అన్ని రాష్ట్రాలు కూడా కూర్చొని అగ్రిమెంట్స్ చేసుకున్నాయి. కాబట్టి ఆయన ఏం చేసిండు, అగ్రిమెంట్స్ను తీర్పుగా ప్రకటించాడు. కృష్ణాలో ఉన్న గొడవలు అక్కడ లేవు. ఎందుకంటే అక్కడ వ్యవసాయం తక్కువ, వాటర్ ఎక్కువ ఉంది. ఎందుకు ఉంది, దట్టమైన అడవులకి వెళ్ళి గోదావరి నది వస్తుంది. అక్కడ అవసరం లేదు. వెస్టర్న్ ఘాట్స్ నుంచి మొదలుపెట్టి తెలంగాణకు వచ్చేదాకా దట్టమైన అడవులు. ఇంద్రావతి ప్రవహించే ఛత్తీస్గఢ్, ఒరిస్సా దట్టమైన అడవులు. కానీ రాను రాను ఏమైందంటే ఈ అడవులను నరుక్కుంటూ వ్యవసాయం చేయడము, తర్వాత నీటి వినియోగం ఎక్కువగా జరగడము, పరిశ్రమలు కూడా ఎక్కువగా రావడం వల్ల ఈ 40-50 ఏళ్లలో గోదావరిలో కూడా నీటికి ఒత్తిడి వచ్చింది. ఇప్పుడు కేవలం ప్రాణహితలో తప్ప పైన ఏ నదిలో నీళ్ళు లేవు. పైనుంచి మనకు ఒక చుక్క రాదు. శ్రీరామ్ సాగర్ డ్యామ్ అనేది 10 ఏళ్ళకు ఒకసారి నిండుతుంది. మనకు ఏమన్నా కొద్దిగా వచ్చినా కూడా బ్యారేజీలు కట్టుకొని లిఫ్ట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మనకు మిగిలింది ఒక్క ప్రాణహిత, కొద్దిగా ఇంద్రావతి, శబరి. ఇప్పుడు ఇంద్రావతి మీద నీళ్ళను కూడా వాళ్ళు పైన వాడుకుంటున్నారు. ఇదివరకు ఏమన్నారు, మాకు నీళ్ళు ఎక్కువ ఉన్నాయి, మీరు కావేరీకి కానీ పెన్నాకు కానీ తరలించకపోవచ్చు అని చెప్పి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఛత్తీస్గఢ్ గవర్నమెంట్. ఇప్పుడేమంటున్నారు, లిఫ్ట్ ఇరిగేషన్ ఎప్పుడైతే కాళేశ్వరంది ఆన్ అయిందో వాళ్ళు గమనించారు దాన్ని. ఫడ్నవీస్ అయితే ఇనాగరేషన్కి వచ్చి తెల్లారే పోయి ఇది విదర్భ ప్రాంతంలో యవత్మాల్ డిస్టిక్ బహుశా ఆ ఏరియాలో ఈ వాగులో వచ్చే నీళ్లను డైరెక్ట్గా లిఫ్ట్ పెట్టి అక్కడ నుంచి డైవర్ట్ చేసుకోవడానికి భూమి పూజ చేశాడు. ఆయన ప్రాంతం అది నాగపూర్ దగ్గర. అంటే కాళేశ్వరం అనేది ప్రపంచానికి ఎక్కడి నుంచైనా నీళ్లను ఎంత ఎత్తుకైనా ఎంత పరిమాణంలోనైనా తీసుకుపోవచ్చు. ఎందుకంటే మొట్టమొదటిసారి ప్రపంచంలో 139 మెగావాట్ల నీళ్లను ఆ పవర్ని నీటి ఎత్తిపోతల పథకాలకు వాడింది ఒక తెలంగాణనే. ఇప్పుడు పాలమూరులో అయితే 145 మెగావాట్లు బిహెచ్ఎల్ తయారు చేసే పంపులు. అంటే ఇది తెలియగానే ఛత్తీస్గఢ్ ఏం చేసిందంటే మేము కిందికి నీళ్ళు ఇవ్వము, మా నీళ్ళని మేమే వాడుకుంటాం, మా వాటాను గోదావరి బచావత్ ట్రిబ్యునల్ ద్వారా వచ్చిన వాటాను మేమే వాడుకుంటాం, ఒరిస్సా మేమే వాడుకుంటాం అన్నది. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఇచ్చింది కూడా ఉపసంహరించుకున్నారు. ఇప్పుడు గోదావరిని కావేరితో అనుసంధానం చేయడానికి మనమే కాకుండా వాళ్ళు కూడా అభ్యంతరం చెప్తాను. అంటే ఆంధ్ర వాళ్ళ వాదన ఏంటంటే గోదావరిలో ఉన్న నీళ్లను మేము పెన్నా బేసిన్లో వాడతాం, ఎందుకంటే పెన్నా బేసిన్లో నీళ్లు లేవు. వాస్తవంగా ఇప్పుడు నేను చెప్పిన గోదావరి నదిలో 3000 టీఎంసీలకు పైన ఉండే, మన వాటానే 1480 టీఎంసీలు. కృష్ణాలో 2060 టీఎంసీలు అప్పటి లెక్క.
మనం వాడుకుంటున్నది 811 టీఎంసీలు ఆంధ్ర తెలంగాణ కలిపి. బట్ పెన్నా నదిలో ఉన్న వాటా 98 టీఎంసీలే. అంటే అక్కడ లభ్యమయ్యే వాటరే 98 టీఎంసీలు. మరి 98 టీఎంసీలు వాళ్ళకి ఏం సరిపోతుంది? రాయలసీమ జిల్లాలు ప్లస్ నెల్లూరు, ప్రకాశం జిల్లా కూడా కొంత ఉంటుంది. అందుకని వాళ్ళు ఏం చేశారంటే మాకు ఈ నీళ్ళు సరిపోవు, మాకు వేరే నది నుంచి నీళ్ళు కావాలి అంటే ఉన్నది ఒకటే గోదావరి. కావేరీ బేసిన్లో కూడా ఇదే గొడవ నడుస్తుంది. కర్ణాటకకున్న వాళ్ళకి సరిపోని నీళ్ళు అక్కడ లేవు. కాబట్టి వాళ్ళు ఏమంటున్నారు, మాకు గోదావరి నీళ్ళని కలపండి అని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మోడీ గారి నదుల అనుసంధానంలో ఇవన్నీ ఉన్నాయి. అయితే ఫస్ట్ అడ్డుపడ్డది తెలంగాణ. విద్యాసాగరరావు గారు నీటిపారుదల అడ్వైజర్గా అక్కడ రిప్రజెంట్ చేశాడు. NWDA, నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ, వాళ్ళు కండక్ట్ చేశారు ఈ నదుల అనుసంధానం. అయితే అక్కడ మధ్యప్రదేశ్లో బుందేల్ఖండ్ ఏరియాలో బేత్వా నది, దాన్ని వేరే నదితో అనుసంధానం చేశారు. అది గంగా బేసిన్లో ఉన్నాయి. అయితే అది ఫస్ట్ ప్రాజెక్టుగా ఇప్పుడు పూర్తయింది. అది అక్కడ కూడా గొడవలు జరిగినాయి, కానీ మోడీ సక్సెస్ఫుల్గా దాన్ని కంప్లీట్ చేశారు. బట్ ఇక్కడ మాత్రం తెలంగాణ అభ్యంతరం చెప్పింది. ఎందుకు అంటే గోదావరిలో సర్ప్లస్ వాటర్ ఉంది, కానీ మా వాటా మేము వినియోగించుకోకపోయినట్టయితే, మీరు కావేరీ బేసిన్కో పెన్నా బేసిన్కో ఈ నీళ్ళని తీసుకపోతే మొదటి హక్కు వాళ్ళకు వస్తుంది. ఈ రైపేరియన్ రైట్స్ అనే సిద్ధాంతాన్ని ప్రపంచం అంతా అంగీకరించింది. ఇది 1968లో ఫిన్లాండ్లో ఈ రైపేరియన్ రైట్స్ అనేది అక్కడ ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశంలో దీన్ని అందరు అంగీకరించారు. ఆ ఒప్పందానికి కట్టుబడి ఉండాలనుకున్నప్పుడు ఇప్పటివరకు అదే ఒప్పందానికి కట్టుబడి ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. మొన్న ఐక్యరాజ్య సమితి వరల్డ్ వాటర్ కాన్ఫరెన్స్ జరిపింది. నేను కూడా మన ప్రభుత్వం తరఫున రిప్రజెంట్ చేశాను. మన కేంద్ర జలశక్తి శాఖ అప్పుడు షెకావత్ గారు కూడా వచ్చారు, వెదిర శ్రీరామ్ కూడా వచ్చారు. అయితే అక్కడ ఇటువంటి ఏమన్నా జరిగితే బాగుండేది. ఆనాటి సిద్ధాంతం ఇప్పుడు వర్తించదు అని చెప్పి దాన్ని కనుక అన్ని దేశాలు అంగీకరించినట్టయితే బాగుండేది. కానీ ఆ మీటింగ్ అంతా మొక్కుబడిగా జరిగింది. ఒక్కొక్క దేశం నుంచి, ఇప్పుడు మన దగ్గర నుంచి జలశక్తి మినిస్టర్ రిప్రజెంట్ చేశాడు, ఒక్కొక్కరికి 4 నిమిషాలు టైం ఇచ్చారు. ఆ 4 నిమిషాలలో మన దేశ పరిస్థితి ఏందో చెప్పడమే సరిపోయింది, కానీ ఇటువంటి డిమాండ్ పెట్టే అవకాశం కూడా షెకావత్ గారికి రాలేదు. ఇక నన్నైతే కింది ఫోరంలో మాట్లాడించారు, ఎందుకంటే దేశాల నుంచి ఒక్కరే రిప్రజెంట్. అయితే ఇట్లా జరిగింది అక్కడ. అయితే ఇప్పటికైనా ఆ సిద్ధాంతాన్ని మార్చాలి. రైపేరియన్ రైట్స్ అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎన్నడో వెనకడ 100 ఏళ్ల కింద తెలివైన వాడు ప్రాజెక్టులు కట్టుకున్నాడు, మనకి మొదటి రైట్ వచ్చింది. ఇప్పుడు మనకు రైపేరియన్ రైట్స్ కింద లాభం ఎక్కడ జరిగిందంటే నిజాం సాగర్, మంజీరా మీద మొదటి ప్రాజెక్ట్ అది. కానీ కృష్ణా గోదావరి బ్యారేజీలు వాళ్ళయ్యాయి. అట్లా నీళ్ళు ఎక్కువగా అటు పోవడం జరిగింది అన్నట్టు. అయితే ఇప్పుడు బ్రజేష్ కుమార్ దగ్గర ఇవన్నీ కూడా చర్చనీయాంశంగా ఉన్నాయి. గోదావరి మీద మాత్రం కొత్త ట్రిబ్యునల్ రాలేదు. ఇప్పుడు ఏదైతే ఈ మధ్య కాలంలో పేపర్లలో వస్తున్నదో బనకచెర్ల దాకా పోలవరం వాటర్ని తీసుకుపోవాలి, అక్కడ నుంచి పెన్నా నదికి అనుసంధానం చేయాలనేది. చాలామంది ఏమంటారంటే అమాయకంగా, మన పోలవరం తీసుకపోతే మనకేంది, ఇప్పుడు గోదావరిలో సర్ప్లస్ వాటర్ ఉంది, పోలవరం నుంచి ఎక్కడికైనా తీసుకపోయి మనకేంది, మనకు వచ్చిన నష్టం ఏంది. అయితే ఇక్కడ నష్టం ఏంది అంటే ఇప్పుడు 1480 టీఎంసీలలో వాళ్ళ వాటా కట్టే, వాళ్ళకు ఉన్నది 300-400 టీఎంసీలే. అందులో నుంచి వాళ్ళు ఆల్రెడీ 500 టీఎంసీలకు పైన వాడుకుంటున్నారు. వాళ్ళు ప్రకాశం బ్యారేజ్ కూడా లింక్ చేశారు. పోలవరం దిగువ నుంచి ఒక తాటిపూడి, పుష్కరం అనే కాలువలు తీసి అటు వైజాగ్ దిక్కు ఒక కాలువని తీసుకుపోయారు, ఇటు ప్రకాశం బ్యారేజ్కి ఒక కాలువని తీసుకొచ్చారు. మళ్ళీ ప్యారలల్గా పోలవరం నుంచి పెద్ద కాలువలు తీశారు. అది ఏదో 1 టీఎంసీ 2 టీఎంసీ పోయేటి కాకుండా రోజు 4 టీఎంసీల వాటర్ను పోలవరం నుంచి తీసుకుపోవాలని చెప్పి ఇప్పుడు బనకచెర్లకు కెనాల్ తీస్తున్నారు. అక్కడి నుంచి మళ్ళీ లిఫ్ట్ కమ్ గ్రావిటీ, అక్కడి నుంచి మళ్ళీ దాన్ని పెన్నా బేసిన్కి. అయితే దీనివల్ల ఒక 200-300 టీఎంసీలు డైవర్ట్ చేసే అవకాశం ఉన్నది ముందు కనుక ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే. ఇప్పుడు మన వాటికేమో కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం లేదు. ఇప్పుడు ఖమ్మం జిల్లాలో కానీ తుపాకులగూడెం ప్రాజెక్ట్ సమ్మక్క బ్యారేజ్ కింద ఉన్న ప్రాంతాలలో కానీ కొన్ని ఎత్తిపోతల పథకాలకు కానీ ఇప్పటికి కూడా మనకు అనుమతులు రాలే. ఈ అనుమతులు రాకుండా మనకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో నీళ్ళు లేవు. ఎస్ఆర్ఎస్పి ఫేజ్ 2కి మనం మళ్ళీ దానికి అనుసంధానం చేయాలి ఈ సర్ప్లస్ వాటర్ని సమ్మక్క బ్యారేజ్ నుంచి. ఇదివరకు గ్రావిటీతో వచ్చేదాన్ని ఇప్పుడు లిఫ్ట్ చేయాలి. వేటికి కూడా అనుమతులు రాకుండా మీరు అవి కనుక అనుమతులు ఇస్తే మనం ఈ రైపేరియన్ రైట్స్ అనేటివి పోగొట్టుకుంటాం.
ఇప్పుడు కాళేశ్వరం నుంచి 30 టీఎంసీకి కేసీఆర్ ఆలోచించింది కూడా ముందు మనం దీన్ని ఒక ప్రొవిజన్ క్రియేట్ చేసుకోగలిగితే, ఇప్పుడు ఇమ్మీడియట్గా అవసరం లేదు 30 టీఎంసీ. చాలామంది వాదిస్తారు కేవలం మెగా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడానికే వాళ్ళకి ప్రాజెక్ట్ ఇచ్చిండు, ఇప్పుడు మనకు ఉన్న నీళ్ళనే వాడుకుంటలేము 2 టీఎంసీలను 3 టీఎంసీ ఎందుకని మా ఇంజనీర్లు కూడా అమాయకంగా మాట్లాడతారు. వాస్తవంగా రైపేరియన్ రైట్స్ మనం నష్టపోతాము ఇప్పుడే క్రియేట్ చేసుకోకపోతే, ఎందుకంటే కాళేశ్వరమే దిక్కు తెలంగాణకి ఎప్పటికైనా. కాబట్టి రేపు నాగార్జున సార్ కృష్ణా నీళ్ళు రాకపోయినా ఈ 30 టీఎంసీని మనం డైవర్ట్ చేసుకోవచ్చు. ఆ దూరదృష్టితో చేశాడు కేసీఆర్. బట్ ఈ చాలా తక్కువ మందికే దీని మీద అవగాహన ఉంటుంది. ఇప్పుడు పోలవరం నుంచి నీళ్ళు తీసుకుపోవాలన్నా మన ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చి కంప్లీట్ అయిన తర్వాతనే చేయాలి. అప్పుడు మనకి ఇబ్బంది లేదు, ఆ నీళ్లు పోవడం మనకు అభ్యంతరం లేదు. కానీ ఇప్పుడు కాదు, మన 968 టీఎంసీలకు వాటాను మనం వినియోగించుకున్న తర్వాతనే, మొదటి పంట పండిన తర్వాతనే వాళ్ళు తీసుకుపోవచ్చు. వాటికి అనుమతులు కూడా ఇవ్వాలి, క్లియరెన్స్ ఇవ్వాలి, మనకు ఆ రైట్స్ని స్థిరపరచాలి. ఎందుకంటే తెలంగాణ భద్రాచలం, కూనవరం, వరరామచంద్రపురం దాటిన తర్వాత, అంటే అవి కూడా ఇప్పుడు ఆంధ్రాకే పోయినాయి కదా, ఆ 7 మండలాలు కూడా అంటే పోయినాయి. అంటే భద్రాచలం బ్యారేజ్ దాటిన తర్వాత, బ్రిడ్జ్ దాటిన తర్వాత ఆ నీళ్ళు ఎక్కడ పోతే మనకేంది. కానీ రైట్స్ పోవద్దు, నీళ్ళతో పాటు హక్కులు పోవద్దు. హక్కులు మనకిచ్చి ఆ నీళ్ళని తీసుకోమని మనకు అభ్యంతరం లేదు. సో ఇందులో రాష్ట్రం కూడా వాదనలు చాలా గట్టిగా వినిపించాల్సిన అవసరం అసలు మాట్లాడతలేరు. ఒక నమస్తే తెలంగాణలోనే ఆ కథనం వచ్చింది, అది కేసీఆర్ పత్రిక కాబట్టి. బట్ ప్రతిపక్షం దాని మీద మాట్లాడుతుంది కానీ అధికార పక్షం మాత్రం మాట్లాడట్లేదు. మీ ఐ డ్రీమ్ ద్వారా నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కూడా మనవి చేస్తున్నా, మీరు ఎట్లాగూ బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ దగ్గర ఒత్తిడి తెస్తున్నారు. నాగార్జున సార్ మీకెళ్ళి పోలీసులను ఉపసంహరించుకోవాలని ఆంధ్రాకి విజ్ఞప్తి చేయాలి. రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను ఆపాలి. ట్రిబ్యునల్ తీర్పు వచ్చిన తర్వాత వాళ్ళ వాటాను వాళ్ళు ఉపయోగించుకోవచ్చు. అట్లే పోలవరం మీద కూడా మనకున్న అభ్యంతరాలను, బ్యాక్ వాటర్ ఎఫెక్ట్ కానీ ఇది స్టడీ చేయట్లేదు. రేవంత్ రెడ్డి వచ్చి 1 year అయింది, కనీసం బ్యాక్ వాటర్ ఎఫెక్ట్ స్టడీస్ అన్నది చేయించలేదు. ఇవి అట్లాగే ఇప్పుడు ఈ బనకచెర్లకు సంబంధించింది కూడా మనకు రైపేరియన్ రైట్స్ స్థిరపరిచేదాకా ఆ నీళ్ళని తీసుకుపోకుండా అడ్డుకోవాలని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తాం. ఎస్ ప్రకాష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.